అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అని. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే ప్లీజ్ అండి నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే పెట్టండి. ఏదైనా మీకు బాగుంది అంటే బాగుంది అని, లేదంటే లేదు అని. అంటే అందరికీ అయితే ఇది రెజనేట్ అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఇది రెజనేట్ కాకపోతే మీది కాదు అని వదిలేసేయండి. అలాగే ఏదైనా ఎమోషనల్ పెయిన్లో ఉంటే ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి, దానికి నేను రిప్లై అయితే ఇవ్వగలుగుతాను. ఒక క్వశ్చన్కి మాత్రమే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి అండ్ లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అని చెప్తున్నాను. లైక్ చేయడం వల్ల మీకేం ప్రాబ్లం అయితే ఏమి ఉండదని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అయితే చేసి వీడియో అయితే చూడండి చివరి దాకా, అప్పుడు మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ అయితే చూడొద్దు, ఓకేనా? అంటే ప్రాబ్లం ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా సో మచ్ గ్రాటిట్యూడ్ అండి. అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అనమాట అందరికీ. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ మధ్యన ఏం జరుగుతుంది చూద్దాము. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటేనే చూడండి, అదర్వైజ్ మేనిఫెస్ట్ చేసుకోకండి. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఎవరైనా రావచ్చు. ఇద్దరు వ్యక్తులకు మధ్యలో ఒక పర్సన్ ఎంటర్ అయితే వాళ్ళని థర్డ్ పార్టీ అంటాము. అంటే ఫ్రెండ్స్కి మధ్యలో కానీ, హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో కానీ, లేదంటే ఒక డాటర్కి ఒక ఫాదర్కి, లేదా డాటర్కి మదర్కి కానీ, లేదా ఇన్లాస్కి అత్తకి కోడలికి కానీ, అట్లా మధ్యలో ఎవరైనా ఎంట్రీ ఇస్తే వాళ్ళని థర్డ్ పర్సన్ అని చూసుకుంటాము. ఇది ఎవరికైనా టైమ్లెస్ వీడియో. అంటే మనకి వచ్చేసి ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఏం లేదు, ఎవరికి ఎప్పుడు కల్లా పడితే అప్పుడు చూడొచ్చు అనమాట. ఓకే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ వర్సెస్ థర్డ్ పార్టీ మధ్యలో ఏం జరుగుతుంది? ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, ప్లీజ్ గైడ్. ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాము. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. ప్లీజ్ గైడ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చెప్పేయండి యూనివర్స్. మా వ్యూయర్స్ అండ్ వాళ్ళతో ఉన్న, అంటే మా వ్యూయర్స్కి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ కూడా ఇచ్చేసేయండి. ఇవి మా వ్యూయర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇవి వచ్చి థర్డ్ పార్టీ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఇవి మీ పర్సన్ ఎట్లా ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ కనపడుతున్నాయి కదా. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో రైట్ నో హార్ట్ బ్రేక్లో ఉన్నారు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చి ఎమోషనల్ అండ్ లాజికల్ థింకింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, బట్ ఆఫర్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు. అండ్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ చేయాలని ఒక ఇది అయితే ఉంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బర్డెన్స్ ఉన్నాయి. అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అంటే ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళని, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేనేజ్ చేయాలి అని అయితే చూస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఆఫర్ అనేది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో తర్వాత చూద్దాము. ఆఫర్ అనేది ఇవ్వాలని రెడీగా ఉన్నారు. వన్ సెకండ్ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు, బట్ స్టెబిలిటీ అనేది ఇంకా ఇవ్వాలని లేదు. ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో స్టెబిలిటీ కూడా ఇస్తారో లేదో చూద్దాము. ఇక్కడ అయితే వచ్చేసి స్టెబిలిటీ అనేది లేదు, అంటే వీళ్ళే సెట్ కాలేదు, ఇంకా మీకేం స్టెబిలిటీ ఇవ్వగలరు? సో ఇట్లా ఉన్నాయన్నమాట కరెంట్ ఫీలింగ్స్. యాక్షన్ అయితే తీసుకోవాలని, రావాలని అయితే అనుకుంటున్నారు, బట్ హార్ట్ బ్రేక్లోనైతే ఉన్నారు. వెరీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా అంటే హార్ట్ బ్రోకెన్, విపరీతమైన బాధతో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అట్లనే
ఓవర్ థింకింగ్ అనేది బాగా చేస్తున్నారు, అంటే ఎక్కువగా అతిగా ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది కాబట్టి హార్ట్ బ్రోకెన్ అయి చాలా బాధపడుతున్నారు. మీరంటే ఇష్టం లేని వారు ఎవరో మిమ్మల్ని వేరు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అది థర్డ్ పార్టీ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, మీ పేరెంట్సే కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. థర్డ్ పార్టీ అంటే మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో వచ్చేసి మీ ఇద్దరికి మధ్యలో, మీ పర్సన్కి మీకు మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఓకేనా? సో ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది మీ ఇద్దరికి మధ్యలో. బట్ అది రీకన్సిల్ అవుతుందా లేదా అని అంటే ఖచ్చితంగా రీకన్సిల్ అవుతుంది. బట్ మెంటల్ స్ట్రెస్లో అయితే ఉన్నారు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ పక్కాగా ఉంది అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇది కూడా టెంపరెన్స్ కార్డ్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ ఎట్లా ఉంది చూద్దాం. థర్డ్ పార్టీ కూడా ఎట్లా ఉన్నారంటే హెర్మిట్, అంటే వెతుక్కుంటున్నారు, ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు దారి తెలియకుండా ఉన్నారు. బట్ దారిని అయితే వెతకాలనుకుంటున్నారు. అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, వర్క్ పైన కాన్సన్ట్రేషన్గా ఉన్నారు, ఫోకస్డ్గా ఉన్నారు. అంటే మంచి ఆర్కిటెక్చువల్గా థింక్ చేస్తున్నారు అండ్ వర్క్ పైనే టోటల్ ఫోకస్ అనేది పెట్టారు. అండ్ వాళ్ళే ప్రపంచం అని థింక్ చేసుకుంటున్నారు. అండ్ వచ్చేసి మ్యూచువల్ లవ్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మ్యూచువల్ ఆఫర్ ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో, మ్యూచువల్ లవ్ చేయాలి అని అనుకుంటున్నారు, లవ్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మ్యూచువల్గా అన్కండిషనల్ లవ్ చూపించాలి అని అనుకుంటున్నారు. అది ఎవరిపైన ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ థర్డ్ పార్టీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరికి మధ్యలో ఏం జరుగుతుంది, మీ పర్సన్ అండ్ మీ థర్డ్ పార్టీ, మా వ్యూయర్స్ యొక్క థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది. మీ పర్సన్ అండ్ మా వ్యూయర్స్ యొక్క థర్డ్ పార్టీ, అంటే మా వ్యూయర్స్ యొక్క పర్సన్కి వాళ్ళ థర్డ్ పార్టీ, మా వ్యూయర్స్ యొక్క థర్డ్ పార్టీకి ఏం జరుగుతుంది. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. అండ్ బాటమ్ డెక్ వచ్చేసి చూస్తున్నారా, ప్రేమనంతా దగ్గర పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా ఎమోషనల్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. ఓకే, చూసారా మళ్ళీ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ వచ్చింది. డబుల్ క్లారిఫికేషన్. మీ పర్సన్ వచ్చేసి హార్ట్ బ్రేక్లో ఆలోచన అయితే చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ మధ్యన ఏం జరుగుతుంది అంటే మళ్ళీ టెంపరెన్స్ కార్డు కూడా వచ్చింది, చూసారు కదా. బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు అండ్ ఒక భ్రమలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. 7 ఆఫ్ కప్స్ వచ్చింది. 7 ఆఫ్ కప్స్ అంటేనే ఒక ఇల్యూషన్ స్టేట్లో ఉన్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మెనీ చాయిసెస్ ఉన్నాయి. ఏ చాయిస్ని యాక్సెప్ట్ చేయాలి అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అట్లనే హార్ట్ బ్రోకెన్, ఇందాక మనం చూసినట్టయితే హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ కూడా ఉంది కదా. ఖచ్చితంగా హార్ట్ బ్రోక్ అయితే అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ 7 ఆఫ్ కప్స్ వచ్చేసి ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఏది చూస్ చేసుకోవాలో తెలియడం లేదు. అందరినీ వదిలేసి మిమ్మల్నే చూస్ చేసుకోవాలని అయితే ఒక భ్రమలో ఆలోచన అయితే చేసుకుంటున్నారు. డే డ్రీమింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం ఆలోచన అయితే బాగా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్, యాక్షన్ ఓరియంటెడ్ చేయాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి. న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్, న్యూ బిగినింగ్స్. డివైన్ వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనేది ఇస్తున్నారు. అండ్ సక్సెస్ కూడా వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ కోసం అయితే ఎదురైతే చూస్తున్నారు. ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది లీడ్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా మీ రిలేషన్ అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఏంజల్స్ బ్లెస్సింగ్ నాకు ఖచ్చితంగా ఉండాలి, ఇద్దరు కావాలని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు.
ఎందుకంటే బ్యాలెన్స్ అంటే అంతే కదా, ఇద్దరు కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఇద్దరిని వదులుకోవడం అయితే ఇష్టం లేదని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళ బౌండరీస్ వాళ్ళు క్రియేట్ చేసుకొని చాలా సక్సెస్ కోసం అయితే కష్టం అయితే పడుతున్నారు. అంటే వాళ్ళ గ్రిప్లో, అంటే వాళ్ళ ఓన్ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఎనర్జీ ఇవ్వడానికి కూడా పడడం లేదు. సో ఓన్ ఎనర్జీ క్రియేట్ చేసుకుని వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే లాజికల్ అండ్ థింకింగ్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. బట్ కమ్యూనికేషన్ చేయాలి, కమ్యూనికేషన్ ఉంది, ఈ పర్సన్కి కమ్యూనికేషన్ చేయాలి అని ఉంది. బట్ ఎట్లా అంటే చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనలో ఉండిపోయారు, వెయిటింగ్ ఎనర్జీలో. ఎట్లా కమ్యూనికేట్ చేస్తే ఏమనుకోరా అని అయితే ఆలోచనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 6 ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా ఒక పాస్ట్ లైఫ్ పర్సన్ అయితే ఎవరినైతే మీట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. పాస్ట్ పర్సన్ అయితే ఖచ్చితంగా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా రీయూనియన్ అనేది జరుగుతుంది. పాస్ట్ లైఫ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరికి ఏమన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇది రీయూనియన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చైల్డ్హుడ్ ఫ్రెండ్ కానీ పాస్ట్ ఫ్రెండ్ కానీ కలుసుకునే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు మీకు, అంటే ఖచ్చితంగా నేమ్ అండ్ ఫేమ్ ఉండేటువంటి పర్సన్, కమ్యూనికేషన్ యాక్షన్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ఉంది. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఆనందంగా కంఫర్ట్గా మీతో అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. అంటే హీలింగ్ ప్రాసెస్లో ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే ఉంది కదా, ఆ వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీల్ చేయగలుగుతారనమాట. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకైతే తీసుకురావాలని అనుకుంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అంటే వ్యాండ్స్ ఎనర్జీ ఉంది అండ్ కప్స్ ఎనర్జీ ఉంది. వ్యాండ్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ మాత్రం, స్వర్డ్స్ కూడా ఉంది కదా. సో కప్స్ వచ్చేసి కర్కాటక మీన రాశుల వారు, వృశ్చిక కర్కాటక మీన రాశుల వారు కప్స్ ఎనర్జీ అయితే కనుక కర్కాటక వృశ్చిక మీనరాశుల వారు. వ్యాండ్స్ ఎనర్జీ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్. మేషం సింహ ధనుసు రాశుల వారు ఉన్నారు. అట్లనే స్వర్డ్స్ ఎనర్జీ కూడా ఉంది. ఎయిర్ ఎలిమెంట్ వచ్చి మిథున తుల కుంభరాశుల వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫైర్ ఎలిమెంట్ ఉంది మనకి, అండ్ వాటర్ ఎలిమెంట్ ఉంది, ఎయిర్ ఎలిమెంట్ ఉంది. మిథున తుల కుంభరాశులు, మేష సింహ ధనుసు రాశులు అండ్ వృశ్చిక కర్కాటక మీన రాశుల వాళ్ళు ఉన్నారు. సో అంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అని కూడా చూద్దాము. ఖచ్చితంగా రావాలనుకుంటున్నారా మా పర్సన్ దగ్గరికి, వాళ్ళ పర్సన్, మా వ్యూయర్స్ దగ్గరికి వాళ్ళ పర్సన్ రావాలనుకుంటున్నారా లేదా? ప్లీజ్ గివ్ క్లారిఫికేషన్ యూనివర్స్. రావాలనుకుంటున్నారా అంటే ఖచ్చితంగా అడ్వైస్ తీసుకొని కౌన్సిలర్గా రావాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. రావాలంటే ఒక రిలాక్సేషన్, ఒక మెడిటేషన్ మూడ్లో ఉన్నారు, ఆలోచన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు. ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీ దగ్గరికి అయితే రావాలని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు. హీల్ అవుతారు. ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేయాలని అనుకుంటున్నారు. అండ్ చూస్తున్నారు కదా, ఒక సన్షైన్ లాగా ఒక గ్రోత్ అండ్ ఒక ప్రాస్పెరిటీ, నేమ్ అండ్ ఫేమ్ కూడా మీకు తీసుకురావాలి. ఖచ్చితంగా మీకు ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు. బట్ ఎన్ని డేస్లలో కమ్యూనికేట్ చేయొచ్చు మా పర్సన్తో, మా వ్యూయర్స్తో వాళ్ళ పర్సన్ ఎన్ని డేస్లో కమ్యూనికేట్ చేస్తారు? మీ చూస్తున్నారు కదా, డెవిల్ ఎనర్జీ అయితే ఉంది ఖచ్చితంగా. అంటే ఏంటి అంటే ఒక ఫిజికల్ బాండింగ్ ఎనర్జీ అయితే గుర్తు చేసుకుంటున్నారు. అండ్ క్లారిఫికేషన్ 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే ఒక 10 వ్యాన్స్ ఎనర్జీ అయితే ఒక 10 వీక్స్లో మీకైతే కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు. 10 వీక్స్ పడుతుంది కమ్యూనికేట్ చేయడానికి. మీ మధ్యన ఉన్న ఫిజికల్ బాండింగ్ ఎలా ఉంది అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు రైట్ నో. అండ్ ఇంకోటి ఏం అడగాలనుకుంటున్నా అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి కదా చెప్పుకున్నాం. వాళ్ళిద్దరికీ మధ్యలో ఎలా ఉంది అని అంటే మీ గురించే ఎక్కువ ఆలోచన అయితే చేస్తున్నారు, వాళ్ళ గురించి అయితే ఆలోచన అయితే లేదు అని చెప్పుకోవచ్చు క్లారిటీగా. ఎందుకు అంటే వాళ్ళ గురించి అయితే ఏమీ ఆలోచించడం లేదు రైట్ నో. పక్కాగా అయితే మీ గురించి ఆలోచన అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేసి 10 వీక్స్లో రావాలనుకుంటున్నారు. మీకు గట్టిగా క్లారిఫికేషన్, కన్ఫ్యూజన్ లేకుండా కమ్యూనికేట్ అయితే చేయగలుగుతున్నారు. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి
మా పర్సన్ అదే మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మా వ్యూయర్స్ గురించి ఆలోచిస్తున్నారా లేదా, మా వ్యూయర్స్ గురించి ఆలోచిస్తున్నారా లేదా. ఎస్, మీ గురించి ఆలోచిస్తున్నారు. బికాస్ ఆఫ్ జడ్జ్మెంట్, మీకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. ఓకేనా. డబుల్ క్లారిఫికేషన్, ఇక్కడ జస్టిస్ అండ్ ఇక్కడ జడ్జ్మెంట్ రెండు వచ్చినాయి. సో మీ గురించి ఆలోచిస్తున్నారని పక్కాగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో గైడెన్స్ ఏమి ఇస్తున్నారు యూనివర్స్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ దేర్ పర్సన్. వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్కి గైడెన్స్ ఇచ్చేయండి. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ఇది మీది అండ్ ఇది వచ్చేసి మీ పర్సన్ది. మీది ఏంటంటే చూడండి, మీరు వైలెట్ కలర్, పర్పుల్ కలర్ అంట యూస్ చేయండి. అండ్ జడ్కేల్ ఏంజల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ ఫర్గ్యూనెస్ అనేది ఇవి చేయండి ఖచ్చితంగా. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫర్గ్యూ చేయండి. అండ్ మీ డెస్టినీ ఏంటో మీకు తెలుస్తుంది. ఫర్గ్యూ చేస్తేనే అహంకారం చూపించద్దు. మీరు ఏం చేస్తున్నారో కాన్షియస్గా ఉండి చేయండి, అంటే ఎరుకతోటి చేయండి. అంతేగాని ఏదో చేస్తున్నాంలే అని గో విత్ ద ఫ్లో అని వెళ్ళిపోవద్దు. ఫర్గ్యూ చేయండి. ఎవరినైనా క్షమించగలిగే ఒక మనస్తత్వం తెచ్చుకోండి. మీ డెస్టినీ ఏంటో మీకు చూపిస్తారు. జడ్కేల్ ఏంజల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ పర్పుల్ కలర్ అయితే యూజ్ చేయండి, ఖచ్చితంగా హీల్ అవుతారు. అండ్ రిన్యూడ్ కనెక్షన్స్, మీరు ఏదైతే చూస్తున్నారు కదా, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా సోషల్ మీడియా వల్ల, అంటే వచ్చి వాట్సాప్ కానీ ఇట్లా మెసేజెస్ కానీ మీకైతే కమ్యూనికేషన్, మీ పర్సన్తో మీ కమ్యూనికేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా, రీయూనియన్ అని ఉంది కదా, రీయూనియన్ అనేది, రీకన్సిలేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు మీ పర్సన్కి ఫర్గ్యూ చేయండి. ఇక్కడ సెకండ్ టైం కూడా ఫర్గ్యూ అని వచ్చి చూస్తున్నారు కదా, ఫర్గ్యూనెస్ అనేది ఇంపార్టెంట్. ఫర్గ్యూ చేయండి ఖచ్చితంగా. అండ్ రీకన్సిలేషన్ అనేది ఖచ్చితంగా ఉంది మీకు మీ పర్సన్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్కి ఏం చెప్తున్నారంటే, డోంట్ కాంప్రమైజ్ ఇన్ లవ్లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఖచ్చితంగా మీ బౌండరీస్ మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, ఏదైతే ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ విజయం మీకుంది అని చెప్తున్నారు యూనివర్స్ మీ పర్సన్కి. అండ్ ఇక్కడ వచ్చేసి స్పిరిచువల్ అడ్వెంచర్, ఖచ్చితంగా ఎటో ఒకటి ట్రావెల్ చేసి స్పిరిచువల్గా కొంచెం దూరం అయితే వెళ్ళి మీ ట్రావెల్ అయితే చేయండి. అంటే స్పిరిచువల్గా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళమని చెప్తున్నారు. ఎక్కడైనా సరే దేవుడు ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకోమంటున్నారు. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు కొంచెం హీలింగ్ అనేది జరుగుతుంది. సో మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారు యూనివర్స్. ఓకేనా. ఇది ఈరోజు రీడింగ్ అండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. సపోర్ట్ చేయండి ప్లీజ్, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.